ఒక పెద్ద రిస్క్ చేసి వెళ్తున్నామని చెప్పుకోవాలి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళు రివ్యూస్ కానీ వాళ్ళ సారీస్ కానీ చూసి మేము వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుందో మాకు తెలీదు. 3.5 లక్షల మంది ఫాలో అవుతున్నారు కదా, జెన్యున్గా ఉంటుంది అనుకుని మేము వెళ్ళాము. అండ్ వెళ్ళిన తర్వాత చూస్తే నాకు ఈ సారీ కనిపించింది అనమాట. ఇది వాళ్ళ పేజ్లో కూడా రీసెంట్గా అప్డేట్ చేశారు. ఫస్ట్ అప్డేట్ చేస్తుంటే నేను అసలు వెళ్ళేదాన్ని కాదు, ఎందుకంటే మీషోలో దీని ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్ ఉంటే అక్కడ 2000 రూపీస్ ఉంది. చాలా వేస్ట్ అనిపించింది. మాలాగా మీరు ఎవరు మోసపోవద్దు, అందుకే నేను వీడియో పెడుతున్నాను, క్లియర్గా చూడండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ హాల్ వీడియో. సీమంతం సిరీస్లో ఈరోజు మేము షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాం. సిరీస్లో ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సీమంతం కోసం అని చెప్పి మేము సారీ షాపింగ్కి అయితే వెళ్ళబోతున్నాము. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ వీడియో ఎండ్ చేసేటప్పుడు అప్డేట్ మీకు ఇచ్చేసాను కదా. సో ఈరోజు మేము ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట, వాళ్ళది ఫిజికల్ స్టోర్ కూడా ఉంది. సో ఆ స్టోర్కి వెళ్ళి మేము షాపింగ్ అయితే చేయబోతున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము, షాపింగ్ అక్కడ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మాకు తెలీదు. ఒక పెద్ద రిస్క్ చేసి వెళ్తున్నామని చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో మనకి ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అంటే ఓకే ఇది కామన్ అనిపిస్తుంది, కానీ మేము 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఆ స్టోర్కి అయితే వెళ్ళబోతున్నాము. జస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళు రివ్యూస్ కానీ వాళ్ళ సారీస్ కానీ చూసి మేము వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుందో మాకు తెలీదు. సో క్యాబ్ ఛార్జెస్కి మనకి ఇంకొక సారీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో వెళ్ళి చూడాలి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి షాపింగ్ అనేది. సో చూద్దాము, మీకు కూడా రివ్యూ అయితే షేర్ చేస్తాను. ఇప్పటి వరకు ఆ పేజ్కి సంబంధించి రివ్యూ ఎవరు షేర్ చేయలేదు. సో మేము రిస్క్ చేసి వెళ్తున్నాం కాబట్టి సో మా ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూద్దాం. అక్కడ ఎలా ఉంది ఏంటి కలెక్షన్ అనేది నేను మీకు డీటెయిల్గా క్లియర్గా షేర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వెళ్ళబోయేది ఎక్కడికి అంటే ఆర్య కలెక్షన్స్కి వెళ్తున్నాం అనమాట. ఒకసారి ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి ఆర్య కలెక్షన్స్ అని చెక్ చేయండి. కలెక్షన్ చాలా బాగుంటుంది, ప్రైస్ చాలా రీజనబుల్ ఉంటుంది. సో ఈరోజు అక్కడికి మేము వెళ్తున్నాము. జస్ట్ ఆ పేజ్ రిఫరెన్స్ చూసి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో కలెక్షన్ మాకైతే అస్సలు తెలీదు. వర్త్ కాకపోతే మాత్రం మా ట్రావెల్ ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఇంకా మేము కూడా ఎక్సైటెడ్గా ఉన్నాము, వెళ్దాము. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్. మొత్తానికి మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అవుదాము అనేటప్పటికి మంచి స్టైలిష్ గా లూజ్ హెయిర్ తో ఉంది నేను. ఈ హైదరాబాద్ వేడికి తట్టుకోలేక హెయిర్ అయితే ముడి పెట్టేసుకున్నాము. అండ్ మేము వచ్చేసి చెప్పాను కదా జూమ్ కార్ బుక్ చేసుకున్నాము. సో మనకి ఈ సారీస్ కాస్ట్ కన్నా ఈ ట్రావెల్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. మరి అది వర్త్ ఉంటుందా లేదా అనేది తెలీదు. అండ్ మా తమ్ముడు అయితే నన్ను దెబ్బలాడుతూనే ఉన్నాడనమాట. సారీ కోసం షాపింగ్ కోసం ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళాలా, ఇక్కడే తీసేసుకోవచ్చు కదా, ఆ ట్రావెల్ ఛార్జెస్ ఏవో మనం ఈ సారీ కాస్ట్ లోనే వేసుకుంటే మనకు మంచి సారీ వస్తుంది కదా, వెళ్దాము అన్నట్టుగా మా తమ్ముడు ఎంత కన్విన్స్ చేసినా నేనైతే వినలేదు. అండ్ ఫైనలీ మేమైతే ఆర్య కలెక్షన్స్కి వచ్చేసాము. 50 కిలోమీటర్స్ లిటరల్లీ ట్రావెల్ చేసి వచ్చాము మేము. ఇది వర్తా కాదా అని ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి తెలుసా. ఒకవేళ నిజంగా అక్కడ వర్త్ కాకపోతే మా తమ్ముడు ఇంకా మా మిన్ను ఇద్దరు కలిపి నన్ను పేక పిసికి చంపడానికి రెడీగా ఉన్నారు. సో ఇంత అవసరమా ఏంటి అని చెప్పి సో లోపలికి వెళ్ళి చూడాలి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఫైనలీ మేమైతే లోపలికి వచ్చేసాము. అండ్ వచ్చిన తర్వాత నాకు కొన్ని సారీస్ అయితే నచ్చాయి. అండ్ నేను ఆ వీడియోలో కొన్ని సేవ్ చేసుకున్నాను అనమాట. ఏ సారీస్ అయితే చూసి ఇక్కడికి వచ్చామో అవి చూపిస్తున్నాను. ఈ సారీస్ కావాలి అని చెప్పి వాళ్ళని అడుగుతుంటే ఏ సారీ చూపించినా అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు, అసలు లేవంటున్నారు. నేను వీడియోలో చూసిన 4 సారీస్ తప్ప మిగతావన్నీ కూడా అసలు టూ మచ్ ప్రైస్ ఉన్నాయి. నాకు షాక్ తగిలిందనమాట. సో మా తమ్ముడు వాళ్ళ మాట వినుంటే బాగుండేది అనిపించింది. షాక్ అనిపించింది నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత సారీస్ నాకు అంత నచ్చలేదు. అండ్ ఇది చూడండి, ఈ పర్పుల్ కలర్ సారీ వెళ్ళగానే చూడగానే మాకు నచ్చేసింది. సో ఈ సారీ మేము తీసి పక్కకు పెట్టాము. సాహితికి అయితే ఇది బాగుంటుంది అన్నట్టుగా ఈ సారీ అయితే పక్కకు తీసి పెట్టాము. అండ్ ఈ సారీ కాస్ట్ చూస్తే మేమైతే లిటరల్గా షాక్ అయ్యాము. ఆ సారీ కాస్ట్ వచ్చేసి 5000 చెప్పారనమాట. సారీ 5500 చెప్పారు. సో నేను ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి కూడా ఈ సారీస్ అవి చూపిద్దాము అన్నట్టుగా చూపిస్తున్నాను. కానీ కాస్ట్ నాకు టూ మచ్ అనిపించింది. అండ్ మేము వీడియోలో చూసి సేవ్ చేసి పెట్టుకున్న సారీస్ 1-2 అయినా దొరుకుతాయని చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి ఈ సారీ చూసారా, అది నేను సౌత్ ఇండియాలో చూసాను అనమాట. ఆ పింక్ కలర్ సారీ సౌత్ ఇండియాలో 3500కి చూసాను. ఇక్కడ వచ్చేసి 5500 చెప్తున్నారు. ఏ సారీ టచ్ చేసినా మనకి 5500 ఇలాగే చెప్తున్నారు అనమాట. సో నేను చూసిన అన్ని సారీస్లో అంటే నేను ఒక 10 సారీస్ అలా పెట్టుకున్నాను. కానీ అన్నిట్లో కల్లా నాకు దొరికింది ఈ ఒక్క సారీయే దొరికింది. ఇది చూసారు కదా, పీచ్ ఇంక్
ఇంకా మెరూన్ కలర్ కాంబినేషన్లో సారీ అనమాట. సో థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ మేము చూసిన వాటిలో ఒక సారీ అయినా కనిపించింది. సో ఈ సారీసే ఇంకా చూస్తున్నాము, ఆప్షన్ లేదు ఇంకా మాకు. సో మమ్మీ వాళ్ళకి అది వీడియో కాల్ చేసి చూపించానమాట. వాళ్ళందరూ ఇంకేం మాట్లాడకుండా మమ్మీ వాళ్ళందరూ అయితే ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా, నీకు నచ్చితే నువ్వు తీసుకో అని చెప్పి. అక్క వాళ్ళు కూడా అదే మాట అన్నారు, నీకు బాగుంది అనిపిస్తే తీసేసుకో అని చెప్పేసి. సో అందరికీ సారీస్ అయితే పర్చేస్ చేయడానికి వెళ్ళాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మా సాహితీకి అయితే సారీ ఇక్కడ కుదరలేదు. ఎందుకంటే నేను 3500కి సౌత్ ఇండియాలో చూసిన సారీ ఇక్కడ 5500 పెట్టి ఎలా తీసుకోగలను. ఇక్కడ ఇంకా నేను స్పెషల్ ఎఫెక్ట్ లాగా ఇంకా 2000 ఛార్జెస్ పెట్టి నేను జూమ్ కార్ బుక్ చేసుకుని కూడా వచ్చామన్నమాట. సో లిటరల్లీ వేస్ట్ అనిపించింది నాకు. అండ్ ఫస్ట్ టైం అనిపించింది ఇంట్లో మగవాళ్ళ మాట కూడా అప్పుడప్పుడు వింటూ ఉండాలని చెప్పేసి. మా వారైతే పాపం ఏం అనలేదు, కానీ మా తమ్ముడు మాత్రం అంటూనే ఉన్నాడు, అక్క అంత దూరం అవసరమా, ఎందుకు అది ఆ డబ్బులు క్యాబ్ ఛార్జెస్ పెట్టుకుని నువ్వు ఇక్కడే తీసుకో అక్క అని చెప్పి. ఇక్కడేదో చాలా తక్కువకు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి నేను వచ్చేసాను. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ మేము చూసిన వాటిల్లో ఒక్కసారి అయినా ఇక్కడ ఉంది. కాబట్టే మా తమ్ముడు వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా ఏదో ఒకటి షాపింగ్ చేసిందంటే బాగానే ఉన్నాయి అని వాళ్ళు ఊరుకున్నారనమాట. అండ్ నాకైతే నేను ఇన్స్టా పేజ్ చూసి ఆ కలెక్షన్స్ కానీ లేదంటే ఆ క్రేజ్ కానీ చూసి ఎక్స్పెక్ట్ చేసినంతగా ఇక్కడైతే ఏం లేదు. సో నా ఒపీనియన్ ఇది, నా పర్సనల్ ఒపీనియన్. మరి మీకు ఇక్కడ ఎలా అనిపించిందో కలెక్షన్ అనేది నాకు తెలీదు. దయచేసి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా 1కి 10 సార్లు కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి. మేమేదో వెళ్ళాం కాబట్టి సారీ షాపింగ్ చేసుకుని అయితే వచ్చాము. ఓకే, అది నచ్చే షాపింగ్ చేసాము, పర్చేస్ చేశాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం నాకు లిటరల్ గా అస్సలు బాగుంది అనిపించలేదు. సో మీరెవరైనా ఆన్లైన్ లో నాలాగా చూసి వెళ్లే ముందు ఖచ్చితంగా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళండి. అండ్ మా తమ్ముడు చెప్పినట్టుగా మనం ఆ ట్రావెల్ ఛార్జెస్ కోసం పెట్టింది మనకు దగ్గరలో ఖచ్చితంగా దొరకవా. ఆ ట్రావెల్ ఛార్జెస్ ఏదో ఇక్కడ నేను 2000 రూపీస్ జూమ్ కార్కి అయితే పే చేసాము. దానికి కాకుండా ఇంకా పెట్రోల్ ఛార్జెస్ ఇవి అవి ఉంటాయి. సో ఇదే మనం ఇక్కడ పెట్టుకుంటే కనుక మనకి దొరకదా. కాబట్టి ఇలాంటివి ఆలోచించి ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఏదో ఒక్కసారి అట్లీస్ట్ మేము చూసిన వాటిల్లో 1-2 సారీస్ అయినా సరే మాకు నచ్చినవి ఉన్నాయి కాబట్టి ఏదో సాటిస్ఫై అయ్యి తీసుకొని వచ్చాము. లేదంటే 2000 రూపీస్ ట్రావెల్ ఛార్జెస్ కూడా లిటరల్ గా వేస్ట్ అయిపోయేది. కాబట్టి మీరు ఎవరైనా ఇలాంటివి ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా అక్కడ పర్చేస్ చేస్తేనే మీరు వెళ్ళండి. అండ్ ఇంకెవరైనా ఆర్య కలెక్షన్స్ లో పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో షేర్ చేయండి. నేనైతే జెన్యూన్ గా అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని, నా ఎక్స్పీరియన్స్ ని మీకు రివ్యూ లాగా షేర్ చేస్తున్నాను. కాబట్టి నాలాగా ఎవరు మోసపోవద్దు. నాకైతే అక్కడ కలెక్షన్ అస్సలు నచ్చలేదు. సో ఇంకా మరి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేటప్పుడే కలెక్షన్ లేదు, నిజంగా స్టాక్ అవుట్ అయిందో ఇవేవి నాకు తెలియదు. బట్ లిటరల్లీ నాకైతే నచ్చలేదు. మాలా మీరెవరు మోసపోవద్దు. సో ఇది వాళ్ళ వీడియో. అయితే సీమంతం షాపింగ్ చేసాం కదా ఆర్య కలెక్షన్స్ లో, అది కూడా నెక్స్ట్ మీరు సీమంతం బ్లాగ్ లో చూడండి అసలు మేము ఏమి షాపింగ్ చేసాము అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ సారీ తీసుకున్నామని మీరు గెస్ట్ చేస్తున్నారు, మీరు అనుకుంటున్నారు అక్కడ ఏ సారీ బాగుంది, సో ఇది మీరు తీసుకుని ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు, ఆ సారీని కామెంట్స్ లో షేర్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చిన వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోతాం. మరొక మంచి వీడియోలో కలుస్తాం. బాయ్ గైస్.